ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధియే సర్వవిద్యానాం దక్షిణామూర్తియే నమః. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ ఈ వారం మీ యొక్క రాశుల యొక్క ఫలితాలు మనం తెలుసుకుందాం. మనకి జూన్ 28వ తారీఖు నుంచి జూలై 4వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి రాశి ఫలాలు తెలుసుకుందాం. ముందుగా ఈ మేషరాశిలో అంటే కుజుడు వృషభ రాశిలో, మిథున రాశిలో రవి, అదేవిధంగా గురు శుక్రులు కర్కాటక రాశిలో, సింహంలో కేతువు. మరి యొక్క పొజిషన్ల బట్టి మనం ఆలోచించినట్లయితే కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని. అయితే మనకి ధనుస్సు, మకర, కుంభరాశుల్లో చంద్రుడి యొక్క సంచారం ఈ వారం ఉంటుంది. వృశ్చిక రాశి, ఈ వృశ్చిక రాశి వారికి చంద్రుడు ద్వితీయ, తృతీయ, చతుర్థ స్థానాల్లో సంచారం. సప్తమంలో కుజుడు, అష్టమంలో రవి బుధులు, భాగ్యంలో గురుడు. ఇది విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. భాగ్యస్థానంలో గురు సంచారం వల్ల కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. శుభపుణ్య కార్యక్రమాలు పాల్గొంటారు. అంటే గురుడు భాగ్యస్థాన సంచారం వల్ల చక్కని నిర్ణయాలు తీసుకుంటారు. కాస్త ఆరోగ్యం మెరుగవుతుంది. ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ ఉంటాయి. విద్యార్థులకు విదేశీయాన ప్రయత్నాలు యోగిస్తాయి. రాజకీయ నాయకులకు కూడా ఆహ్వానాలు అందుకుంటారు. వృత్తులు చేసేవారికి కూడా, అంటే న్యాయవాదులు, వైద్యులు, కళారంగ వారు, చిన్న చిన్న వృత్తుల వారు, చేతి వృత్తుల వారు కాస్త ఆర్థికపరమైన ప్రోత్సాహం తప్పనిసరిగా లభిస్తుంది. వ్యాపారాత్మకంగా కూడా వార ప్రారంభం, వారాంతం కూడా ఆర్థికపరమైన ప్రోత్సాహం ఉన్నది. చిన్న చిన్న అవాంతరాలున్నా మీ కార్యక్రమాన్ని మీరు పూర్తి చేయగలుగుతారు. ధైర్యంతో ముందుకు వెళ్ళగలుగుతారు. ఇతర యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు ఉంటాయి. అంచేత ఈ రాశివారు కాస్త అనుకూలమైనటువంటి సమయం కాబట్టి వివాహాది శుభ ప్రయత్నాలు, దీర్ఘకాలిక ప్రయోజనాన్నిచ్చే గృహ భూ సంబంధమైన వ్యవహారాలు యోగిస్తాయి. మీరు చేయవలసింది సప్తమ స్థానంలో ఉన్న కుజుని యొక్క ప్రీతి కోసం సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన, అంగారక స్తోత్రం, ఓం అం అంగారకాయ నమః అనే మంత్రాన్ని పఠిస్తూ ముందుకు వెళ్ళండి. విజయం సాధించండి. సంఖ్యల్లో 3, 7, రంగుల్లో ఎరుపు, తెలుపు మంచివి.